with an appropriate article a or an. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాంక్స్ లో ఇక్కడ ఉన్న వర్డ్ కి ముందు ఏ వస్తుంది, ఏ వచ్చిద్దా యాన్ వచ్చిద్దా రాస్తారా? రైట్. ఇక్కడ ఏ ఎందుకు రాసావు? ఏ గాని యాన్ గాని అన్నాం కదా, యాన్ ఎందుకు రాయలేదు, ఏ ఎందుకు రాసావు? వెరీ గుడ్. ఇక్కడ ఓల్ సౌండ్ లేదు కాబట్టి ఇక్కడ ఏ అని రాసింది. a book. నెక్స్ట్ sit down. ఇక్కడ యాన్ అని ఎలా వచ్చింది, యాన్ అని ఎందుకు రాసావు? వెరీ గుడ్. ఇక్కడ ఓల్ సౌండ్ ఉంది కాబట్టి యాన్ అనేది రాసింది. an apple. నెక్స్ట్ అన్నపూర్ణ. ఏ ఎందుకు రాసావు, యాన్ ఎందుకు రాయలేదు? ఓల్ సౌండ్ లేదు కాబట్టి ఇక్కడ ఏ అనేది రాసావు. a house. sit down. నెక్స్ట్ ఏ ఎందుకు రాసావు? ఏ సౌండ్ లేదా? చూడు సరిగ్గా చూడు, ఏం సౌండ్ లేదు ఇక్కడ. ఏం సౌండ్ అంటారు వాటిని? ఓల్. వెరీ గుడ్. ఓల్ సౌండ్ లేదు కాబట్టి ఇక్కడ ఏ అనేది రాసావు. నెక్స్ట్ యాన్ ఎందుకు రాసావు? యాన్ ఎందుకు రాసావు? లేదా చూడు, కరెక్ట్ గా చూసుకోవాలి. యాన్ అని రాసావు కదా, నువ్వు కరెక్ట్ గానే రాసావు. ఎందుకు రాసావు? ఇక్కడ ఏం సౌండ్ ఉంది? ఓల్ సౌండ్ ఉంది. వెరీ గుడ్. an egg. గో. నెక్స్ట్ అనిల్. రైట్ హియర్. ఏ ఎందుకు వచ్చింది? ఏ ఎందుకు రాసావు? ఎక్కడ చూపించు. ఇక్కడ ఫస్ట్ లెటర్ లో ఓల్ సౌండ్ లేకపోతే మనం ఏం రాస్తున్నాం? ఏ. వెరీ గుడ్. a dog. కమ్. నెక్స్ట్ యాన్ ఎందుకు రాసావు? లేదా చూడు. ఎక్కడ ఎక్కడ చూడాలి? ఫస్ట్ లెటర్ చూడాలి. ఫస్ట్ లెటర్ లో ఓల్ సౌండ్ ఉందా? ఇదేంటి? ఏం లెటర్ ఇది? ఐ. ఐ అనేది ఓలేనా? ఏమేంటి ఓల్స్? ఏమేంటి? ఏ, ఈ, ఏఈఐఓయు కాబట్టి ఐ ఉంది కాబట్టి ఇక్కడ ఓల్ సౌండ్ ఉంది కాబట్టి మనం యాన్ అనేది రాస్తున్నాం. వెరీ గుడ్. యాన్ ఇస్ బ్లూ. నెక్స్ట్ ఏ ఎందుకు రాసావు? వెరీ గుడ్. ఇక్కడ ఓల్ సౌండ్ లేదు కాబట్టి ఏ అనేది రాసావు. a school. వెరీ గుడ్.